ఇలాగో అంటున్నాడు. ఏం రాయబడి ఉంది దాంట్లో? భూదిగంత నివాసులారా రక్షణ పొందిడి. ఈ జాతి అంతా కూడా, మానవ జాతి అంతా కూడా తొందరగా ఇటు అటు లాగివేయబడతారు. కానీ వాటికి తమ్మును తాము అప్పగించుకుంటారు. అరే, ఈ విశ్వాన్ని చూస్తే కొన్ని ఈ బహిరంగంగా మాట్లాడుకోవడానికి వీలు పడదు, కానీ గాలి, నీరు ఇవి మనం పెట్టుకునే ఏం పెట్టుకుంటాం? విగ్రహాలు. అవి ఇచ్చినా మన వీధుల్లో పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం. మరి ముఖ్యంగా మనలో ఉన్న జీవం ఉన్నదే, అది జీవము లేనిది మనకిస్తుందా? నిన్న మొన్న నేను అక్కడే ఉన్నాను, ఆ దౌర్భాగ్య స్థితిలోనూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్న వారు కూడా, మహాలక్ష్మి తన పిల్లలంతా మరి ముఖ్యంగా ఎరిగిన వారైనా ఎరిగినారు, వాళ్ళు తెలుసుకున్నారు, పొరపాటు తెలుసుకున్నారు. నేను ఏ మార్గము, సత్యము, జీవము. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, God himself telling that I am the only God. ఈ బుద్ధిహీనుడికి తెలుసు, ఈ అజ్ఞానికి తెలుసు. ఏమని? కాదు, అనేకమైన దేవుళ్ళు ఉన్నారని ప్రభు అంటున్నాడు. నేనే దేవుడను. ఈ మాట దగ్గర ఆలోచిస్తే సత్యం మనకు అర్థం కాదా? గోచరం కాదా? అట్ లాస్ట్ ఒక రోజున బుద్ధి వచ్చింది, ఆ సత్యాన్ని ఎరిగినాము, ఈ పందిరిలో కూర్చోగలిగినాము. మనం ఈ పందిరిలో కూర్చోవటం గల కారణం ఏమిటంటే, మనము యెషయా గ్రంథము 55:6 మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాయి. చదువు 53:6. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన మార్గానికి. ప్రియ సహోదరి, అట్టి వారితో మాట్లాడుతున్నాడు. ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో దేవుడు మాట్లాడాడు, మధ్య యుగాల్లో మాట్లాడినాడు, అంతములో యుగాంతంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. భీమవరంలో ఒక పిచ్చివాడు, అంటే మానసిక ఆ స్థితి తప్పినవాడు ఒకడు ఉండేవాడు. బహుశా నేను డిగ్రీ చదువుకునేమనేమో డిఎన్ఆర్ కాలేజీలో ఒక మనుషుడు ఉండేవాడు. వాడు మానసిక స్థితి తప్పినవాడు, తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇంకా అట్లాంటి వాడిని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. అంటే అదుపులో ఉండడు. చాలామందికి తెలుసు, పిల్లలు కొంతమంది దే ర్యాన్ అవే అంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఎక్కడున్నారో తెలియదు. అలాంటి బాపుతలో ఉంటాడనమాట. నేను చూసిన దృశ్యం, షర్టు ఉండదు దాడికి, 30-40 సంవత్సరాలు. ఒక నిక్కరు ఉంటుంది, అది బటన్స్ పెట్టుకోవాలని కూడా తెలియదు. ఒక చేత్తో ఆ ఊడిపోయే నిక్కరు పట్టుకుంటాడు, మరొక చేత్తో ఆ రోడ్ల మీద ఉన్న కాగితాలు, చెత్త, చెదారము
ఎక్కడ వేసుకుంటాడో తెలుసా? అతను జేబు అని సంచి అని అక్కడ ఆ నిక్కర్లో వేసుకుంటాడు. అది పైనుంచి వెళ్తుంది కిందకి. మానవ జాతి ఎలా లేదు ఇప్పుడు? మానవ జాతి ఎలా లేదా? వాడికిని మనకేం తేడా ఉందండి? గ్రహింపు లేని బుద్ధిహీనుడు, అజ్ఞాని, అవివేకి, మానసిక రోగి అయిన ఆ మనుషుడు ఆయన పుట్టు గురించి తెలీదు, సృష్టికర్త గురించి తెలీదు, జీవాధిపతి అయిన దేవుని గురించి తెలీదు. లోకమేమిటో అనేది ఏమాత్రం ఎరగని పిచ్చివాడైపోయాడు కదా. ఈ భూమి మీద నీవు నేను కూడా ఇంకను యెషయా 53:6 చెప్పండిగా, మనమందరమును గొర్రెల వరే తోవ తప్పిపోయేవా. మా రోమాపత్రిక 3:11 అనుకుంటా. రోమా 3:11-12 అందరూ త్రోవ తప్పి. నా బైబిల్లో అలా లేదు. ఏకముగా అంటే టోటల్లీ అని అర్థం. నీ కరెక్టేనమ్మోయ్. ఏ భేదము లేదు, కులము లేదు, మతము లేదు, రంగు లేదు, వయస్సు లేదు, అధికారి అని అనధికారి అని, ఘనుడు అల్పుడని ఏ భేదము లేదు. మనమందరమును త్రోవ తప్పి ఏకముగా యు ఆర్ ఎ స్టూపిడ్ ఫెలో. నీవు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాలిన వాడును, దిగంబరమై ఉన్నావని ఎరుగక, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దిగంబరమైన ఎరుగక ఏమనుకుంటున్నాడండి వాడు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ, ఆడికి నీకు తేడా లేదా? నేను ఒక పిచ్చివాడిని చూశాను, దృష్టాంతం చెప్పాను, కళ్ళారా చూసింది. అది ఒక 30 ఏళ్ళ క్రితం. అలాగే ఉంది మన బ్రతుకు. వాడికి మనకేం తేడా లేదు. ఆయనను మరిచిపోయి భూదిగంత నివాసులారా నా వైపు చూచి, రక్షణకర్త అయిన దేవుడు నీవు చూడలేదు కదా. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతయు సంచరిస్తుంది, నిన్ను నన్ను చూస్తుంది. 113వ దావీదు కీర్తన 7-8 113వ దావీదు కీర్తన చదువు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎక్కడున్నాడు? ఎవరండి వీళ్ళు? బహుశా వీధిలో ఉండరు, అందరు గనులు అండి. మీరు ఏమనుకోదు సుమా, మీరు గొప్పవాళ్ళంతా కూడా. ఆయన మాట్లాడుతున్నాడు, వాక్యం చెలవిస్తుంది. ఆయన నేల నుండి ప్రభు అయిన దేవుడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడమనే దేవుడు, భూదిగంత నివాసుల ఏం చదివాను ఇప్పుడు? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చదువు. ఓ మనుషుడా, ఓ నరమాతుడా, ఓ సహోదరి సహోదరుడా, నువ్వు దరిద్రుడును, దిక్కుమాలిన వాడు. నువ్వు పెంట కుప్పల మీద నీవు పోగు చేసుకున్నదంతా కలిపి 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్, వెండి బంగారాలు, ఇవన్నీ నీ దృష్టికి ఘనముగా ఉండొచ్చు. అయినా అది కూడా నీది కాదు, ఆయన నీకు ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా కలిగి ఉంటే. నీలో ఉన్న జీవం ఎవరిదండి? ఏ డాక్టర్ అయినా జీవం ఇవ్వగలడా? భీమవరంలో ఉన్న డాక్టర్లు ప్రాణం ఇవ్వగలడా? మనకు తెలుసు వీధిలో ఎన్ని సంఘటనలు జరిగినాయో, మధ్యస్థంగా అర్ధంతరంగా. నేనమ్మా వాళ్ళని తప్పు పట్టట్లేదు డాక్టర్లు. నేను మనకి సాధ్యమైనంతవరకు మేలు చేయాలని తాపత్రయపెడతారు, కానీ కాదు, వాళ్ళ చేతుల్లో జీవం లేదండి. 70-80 సంవత్సరాలు కూర్చొని వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 20-30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనలో ఉన్న జీవం అయిందే అనేది ఎరగాలి.
ప్రియుడా, మన జీవితాలు ఎంత అల్పమైనవని ఎరగాలి. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడును, పెంట కుప్ప మీద బేదలను. పెంట కుప్ప. ఒక వ్యక్తి అమ్మా, ఒక వ్యక్తి యేసు ప్రభుని ఎరగకపోవడము, దేవుని ఎరగకపోవడము, నా అంతటి గనుడు ఎవడో లేడును, నేనెంత అధికుడినో తెలుసా, గనుడునో తెలుసా అని అనుకున్నాడు. నేను ఇశ్రాయేలు వంశపు వాడును, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడును, పరిసయుడును, హెబ్రీ సంతతి వాడను. ఇవి మనుషులకి ఆ జాతి, ఈ జాడ్యము, ఈ రోగము అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. నీ గోత్రమే గోత్రము, నీ వంశావళి ఏమిటి? బైబిల్లో పిలిపిలి రాసిన పత్రికలో ఉంది, చదవద్దులేండి. గోత్రాలు వంశాలు మరి రత్నమాలకు కావాలి, మనకొద్దు. అనే చెప్పుకునే మనుషుడు ఒక రోజున బుద్ధి వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి. అని అంటాడండి, ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో అబ్బా, యేసు ప్రభు కొరకు అన్నిటినీ నష్టపరుచుకోండి అంటాడు. తర్వాత 11, 12 వచ్చిన అనుకుంటా, సమస్తమును నేను పెంట. అది పెంట అంటే దేవుని దృష్టికి మాత్రమే కాదు పెంట. యేసు ప్రభు నిజముగా మనం ఎరిగితే, అయ్యా మన దృష్టికి కూడా నీ బంగారం, నీ ఇల్లు, నీకున్న సమస్తము పెంటగా ఉంటుంది. ఒక శరణం ఉంది, పెంట కుప్ప నుండి. ఏంటది? లేవానెత్తేవే పెంట కుప్ప, లేవానెత్తేవే రే ద్రోడానైనా, రాజుగా చేసేతివే దారిద్రుడా, రాజుగా చేసేతివే. చాలు. అక్కడ ఎంతో ఆ పల్లవిలో ఎంత ఘనంగా ఉంటుందో, హృదయం తాగుతుందో. పాట పాడితే ఇంకా కొంచెం ఎక్కువగా సమయం తీసేసుకుంటానని భయం వేసి మానేశాను. రాజుగా మనను రాజులుగా చేయాలనుకుంటున్నాడు. రాజులని యాజక సమూహంలో ఒకటిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి, అయితే ప్రజలు అందరూ త్రావ విడిచి ఏకంగా పనికి మాలిన వాళ్ళైపోయారు. ప్రియులారా, దేవునికి దూరంగా ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా 21వ వచనంలో, యెషయా గ్రంథం 21వ వచనంలో కూడా, యెహోవాను నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడునగు దేవుడను. అంటే దాని అర్థం మిగిలిన వారు కార్యాన్ని కదా. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రియుడా, అమ్మా, ఆది కాలంలో దారి తొలగిపోయిన ప్రజలను రక్షించుటానికి తన దాసుడైన నోహును ఎన్నుకున్నాడు. ఈ మాటలే చెప్పాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి ఎలా, ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. మనుషుడు తన యొక్క స్వంత శక్తితో సిగరెట్టు మానలేడు, వ్యసనాలు మానలేడు. ప్రభు సహాయం చేయకపోతే, ప్రభు దగ్గరికి రాకపోతే, ఆనాడు ఉన్న జాడ్యము కొందరికి బాహ్యంగా ఎవరిలోనూ, కొందరిలో పురుషుల్లోనే ఉన్నాయంట. ఆడవాళ్ళలో లేరనుకుంటున్నారు మీరు.
శరీర కార్యాలన్నీ అవి స్పష్టమై ఉన్నవి, అవునా? అవన్నీ కూడా అంతకంటే పాపాలు ఎక్కువ. శరీర కార్యాలు గలతీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు ఆదియందు నోహు సువార్త ప్రకటించాడు. ఎంతకాలం ప్రకటించాడండి? ఎంతకాలం? 120 సంవత్సరాలు ప్రకటించాడు. అంటే వాడ కట్టడానికి 120 సంవత్సరాలు అయింది. అమ్మా, ఎందుకు? వాడ మనలను రక్షించటానికి. ఎవడైనా మాట అన్నాడా? అది కేవలం నోహుకును ముగ్గురు కొడుకులకును కోడళ్లకు మాత్రమే కాదు. అక్కడ బైబిల్లో రాయబడలేదు. కోడళ్ళు కూడా ఎక్కారు, ముగ్గురు కోడళ్ళు కూడా ఎక్కారు. తర్వాత జనాభా లేరు, అక్కర్లేని ఉండవు, బైబిల్లో రాయరు. ఆత్మతో మనం అర్థం చేసుకోవాలి. అటుపైన ఆ సంతతే ఈ జాతి ఇప్పుడు మిగిలింది. మనం షేము, హాము, యాపేతు అనే వారి యొక్క సంతతే. అప్పుడు ఎలాగనో దేవుని వైపు చూడలేదు. రక్షించేవాడు నేనే అంటే వెర్రివాడా అన్నారు ఎవరు? నోహుని. అలాగే దేవుని కూడా అపహాస్యం చేశారు. అరే సాత్విక, ఏంటి చూసుకోండి ఎండ, ఏం చేస్తా? నీకే కాదు, నాకు కూడా, అందరికి కూడా. ఇదివరకు 3 ఫ్యాన్లు పెట్టివాడు, మర్చిపోయాడు బిడ్డ. ఓ అదా, అది ఎవరో సలహా ఇచ్చారు పెద్దలు. ఓకే, ఇదివరకు ఏంటి 3 ఫ్యాన్లు పెట్టాడు, ఇప్పుడు ఎట్లేదంటే అనుకున్నాను నేను. ఓకే, సౌండ్ లేని ఫ్యాన్లు చూడండి, కూలర్స్ పెట్టండి నెక్స్ట్ టైం. చెప్పటానికి తేలిగ్గా ఉంటాయి కబుర్లు, భరించటానికి తెలుస్తుంది. కాబట్టి ఆ దినాల్లో నిర్లక్ష్యంగా ఎంత అపహాస్యమో తెలుసా? రక్షణ సువార్త అంతా ఎంత అపహాస్యమో తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కురిచి కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును. దెన్ ద టైమ్ ఆఫ్ ద నోవా, నోహు కాలములో ఎంతటి దౌర్భాగ్యం ఉందో, ఎలాగన అవిధేయులైనారో ఈ కాలంలో కూడా బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. నేనే దేవుడను, నేను తప్ప మరో దేవుడు లేడు. ప్రియ సహోదరి, మీరు అన్యదా భావం చూద్దండి. ఈ గృహాల్లో ఉన్నవారు ఇంకా యేసు ప్రభుని, ఇంకా వేణు భర్తను రక్షణ పడలేదేమో. మనం వెలుగులోనే ఉంటాము, వాళ్ళు మాట్లాడవేంటి, తలుపుతావు, భయమేస్తుంది నీకు. మళ్ళీ కొందరు నిత్య జీవానికి, మరికొందరు బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఉదయకాలంలో పచ్చగా ఉంటుంది, ఎండకి ఎండుతుంది, గాలి విసుగా తన స్థానాన్ని కోల్పోతుంది. అది తిరిగి మళ్ళా, ఓ మనుషుడా, సర్వ శరీరులు గడ్డి అన్నారు, నీ అందమంతయు గడ్డి పువ్వును, అడవి పువ్వును పోలి ఉన్నది. అది ఎరుగక ఏమనుకుంటున్నాడండి? అక్కడ ఉంది, స్వార్థలో ఉంది. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు కొద్దిమేమీ ఇవ్వలేదు. ఓయ్ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని. ఎందుకో ఈ బాధ వీళ్ళకి, నాకు అర్థం కాదు. ఎవరికి? గంటకొట్టు వీళ్ళకి. మీటింగ్ పెట్టటానికి మరి పెళ్ళి ఎంత హడావిడికి చేస్తారు, కానీ నేను టెంట్లు వేశారు.
మనల్ని బాధ పెడుతున్నారు అందులో. అప్పుడు కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపాలు వచ్చేసినాయిలేండి ఇప్పుడు. ఈ బాధ ఎందుకో తెలుసా? మమ్మల్ని రక్షించాడు ఆయన అని ఒక్క మాట చెప్పటాకే ఎంత తాపత్రయం ఈ కుటుంబానికి. మమ్మల్ని రక్షించాడు అని చెప్పటానికే తాపత్రయం ఇది. ఇంకను ఆయన ఎరగిన వారు బుదిగంత నివాసులారా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్, కుల మత వర్ణ భేదములు లేకుండా అందరూ అంతటా మారు మనసు పొందాలి. మనుషుడు కల్పించుకున్నాడు ఇవన్నీ, దౌర్భాగ్యమైన ఆడామగా తేడా తప్ప మరి ఏ భేదాలు లేవు మనకి. డబ్బును బట్టి ఉన్నవాడు లేనివాడు. ప్రియుడా, సువార్తలో భాగంగా మరొకసారి దేవుని యొక్క సత్యాన్ని మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోబడదామా? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురిచె కాలేదు, విననేరకున్నట్లు ఆయనక చెవులు మందము కాలేదు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ ప్రజల దగ్గర 13-15 వచ్చిన అనుకుంటా కదా, మత్తయి వార్తలో 13-15. అలాగే అపోస్తల కార్యాలు కూడా ఉంది అన్నమాట. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని, నీ జబ్బు ఉందే, పాపపు జబ్బు, క్యాన్సర్కైనా మందు ఉంది, ఎయిడ్స్కైనా మందు ఉంది, కానీ పాపిని దేవుడు ఎంత ప్రేమిస్తాడు. పాపిని ప్రేమిస్తాడు, వేషధారిని ద్వేషిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ మనుషులు మన గనులైన వారు 5 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో వచ్చి అమ్మా నమస్కారం అని పెట్టి భుజమే చెయ్యేసి ఫోటో తీయించుకుంటారా అని మాట్లాడండి. మీరు పేపర్లు వేసుకుంటారండి. తర్వాత ఎప్పుడు ఎంతకాలంకి ఒకసారి వస్తారు వాళ్ళు. కానీ నీ దేవుడు ఈరోజు వచ్చాడు, నిత్యము ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను ఆ ప్రభు ఎవరైనా మన తలుపును తడుతున్నాడు. యవనస్తులైన పిల్లలు, మార్పు చెందిన భర్త, గయ్యాడైన భార్య, లోబడిన ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు పేరుకు మాత్రం చక్కగా కనపెడతారు. అమ్మా డాడీ, ఆ ఫోన్లు వాళ్ళని వేషధారులుగా చేసేస్తున్నాయి. ఫోన్లు సర్వనాశ కాండము 7వ అధ్యాయం, మీరే చదివిన తీయట్లేదు, 21వ వచనం. బుద్ధిహీనులు భీమవరంలో మేము సువార్తకి వెళ్తూ ఉంటాం. బుద్ధిహీనులా మాట్లాడుతున్నారు. ఇక్కడ కాదు బాబు, అలాగా ఆ స్లమ్, ఏంటిది, ఆ చిన్నపర తోటల స్లమ్ ఉంది. స్లమ్ అంటే ఏంటి మీకు తెలుసా? సామాన్యులు నివసించే ఇల్లు. ఇక్కడ ఎంతమంది జమీందారులు ఉన్నారో నాకు తెలియదు. ఆ చిన్నపర తోట లాంటి ప్రదేశంలో మీరు వాక్యం చెప్పుకోండి. మా దగ్గరికి 10 అంతస్తులు ఉన్న బిల్డింగ్లో మా దగ్గర చెప్తారండి మీరు. ఈజ్ నాట్ బిలాంగ్ టు అస్. అతను మాకు చెందినవాడు కాదు. ఇది మానవ జాతి యొక్క అధోగతి. ఆ దొంగలలో ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు ఆ కాలంలో, నోహు కాలంలో ప్రపంచంలో యావత్ జాతి నశించిపోయింది. నోహు కుటుంబం. మరి నీవే కోమలో ఉన్న, ఏ గుంపులో ఉన్నావు ఇప్పుడు? ఒకవేళ మనం బాగున్నాయేమో, నీ భర్త, పిల్లలు, నీ భార్య, అడుగుదామా? ప్రభువా దయతో ఇది మొదటి మాట. రెండవది చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. ఇరవై 24వ వచనం.
అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మేనే మేనే టెకిల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. పెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారాసీయులకును ఇవ్వబడును. అమ్మా, రక్షింపబడిన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రక్షణ లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకానొక రోజున ఒక హస్తం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది పరలోకం నుంచి వచ్చింది. దేవుని యొక్క హస్తం వచ్చింది. మీ ఇంటిలో గోడ మీద కూడా రాస్తుంది. మీ ఇంట్లో గోడ మీద ఎప్పుడైనా చూసావా దేవుని రాత? రాస్తున్నాడు. నువ్వు చదవట్లేదు. బైబిల్ చదవవా అని రాశాడు. ప్రార్థన ఉందా నీకు అని రాశాడు. దేవుని యొక్క కానుక వేసావా నువ్వు అని రాశాడు. పరలోకం నుండి వచ్చిన ఒక హస్తము అరచేయి వచ్చి మెనే మెనే టెకేల్ అంటే ఏంటి అర్థం? నీ బ్రతుకు విషయంలో ఓ యవనస్తుడా, ఓ సహోదరి సహోదరుడా, మన జీవితాలు లెక్క చూస్తాయి. ఎంత వయసు నీ వయసు ఆయన ఎరుగుదువా? నీ బ్రతుకు లెక్క కట్టేస్తున్నాడు తెలుసా ఆయన. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒక దినాన్న మనం ఆయనకి లెక్క అప్పగించాలి. కాబట్టి ఇప్పుడే భయపడదాం ఆయనకి. ఇక్కడైతే పర్టికులర్గా ఈ వాక్యం అయితే సందర్భం అయితే ఒక రాజు ఆ కాలంలో 127 సంవత్సరాలు 120 దేశాలకి అధిపతి అనమాట అండి. అతను 127 దేశాల మీద రాజుగా ఉన్నాడు. ఒకరే దేశానికి కాదు. అది ఆ నెబుకద్నెజరు యొక్క సంతతి పరిపాలనలో నేను రాజుని కదా, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ప్రధానమంత్రిని కదా అని మన ఇష్టాలు కొనసాగిస్తూ ఉంటాం. దేవుడు వాళ్ళ బ్రతుకుని గురించి ఏం రాస్తారా? మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. ఏముంది అక్కడ? దాని అర్థం ఏంటి? మన బ్రతుకు విషయంలో లెక్క చూస్తాడు. నో నో ఆయన ప్రభుత్వాల విషయాలు కూడా ఈ రోజుల అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు అనుకుంటాయండి ఇంకెవడు జీవితంలో మరొకడు ఎవడు అధికారానికి రాడు అనే వెర్రవిగి స్వభావాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. నీ ప్రభుత్వాన్ని లెక్క చూస్తాను. ఓ ప్రభుత్వాన్ని పాలించే రాష్ట్రాధిపతి దేశాధిపతి దేవుడు మాట్లాడుతున్నాడు. లెక్క చూస్తాడు. లెక్క చూస్తాడు, రాస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా త్రాసులో తక్కువగా. మూడవ మాట నీ బ్రతుకు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నీ బ్రతుకు చాప్టర్ ఏమైందో తెలుసా? మనుషుడు అకస్మాత్తుగా చచ్చాడు. అంతే. ఏదో రోజు ఉందా? అదే రోజు చచ్చాడు. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు ఎవడు చంపాడండి? ఆ రాజుని ఎవడు చంపాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాల. వాళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాల. ఇంటిలో పరిపాలన, రాజ్య పరిపాలన. కాబట్టి రెండవ మాట ఇది, మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలనేది. మరొక మాట చూసుకుందాం. ఓపిక లేదనుకోండి. కాబట్టి ఇంటి వారి గురించి ఒక మాట చదువుతాం మనం. 103వ కీర్తన
అందరూ కలిసి చదువుకుందాం. ఒకటి రెండు వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, చాలు. మొదటిగా ఇంటివారు యెహోవా వైపు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షింపబడిన కుటుంబం ఇది. ఎన్ని భవంతులు ఉన్నాయి, ఎన్ని అంతస్తులు కట్టిందో మహాలక్ష్మిని వాళ్ళ ఆయన. ఎన్ని కట్టారమ్మా? మాట్లాడవేంటి? చాలు, ఉన్నది ఏదో ఉన్నది చాలు. అంతగా మించి ఏముంది? ప్రభు ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ప్రభు ఉంటే చాలండి. భూమి మీద ప్రభు ఉంటే చాలండి. ఆ కృపకు నన్ను పాత్రుడిగా చేశాడు దేవుడు. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. చేతి నిండా ఉంగరాలు, మెడ నిండా బంగారం, అవి మనకు మేలు చేయవు. ఉంటే ఉంచుకోండి, మంచిదే. చెప్పొద్దు ఎవరికని మీ బంగారం గురించి. అమ్మోర్లాగా దిగేసుకోవద్దు దేవుని పిల్లలు. కానీ అన్నింటికి మించి ఏముంది మనకి? రక్షణ ఉంది. కాబట్టి ప్రభు రక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి రక్షింపబడిన అనుభవం. లోకమంతా సంపాదించుకునే మనుషుడి కంటేను యెహోవా అనే దేవుడు కలిగిన వాడు ధనుడు. కాబట్టి మొదటి అనుభవం కుటుంబానికి. రెండవది, ఆ కుటుంబం లెక్క అప్పగించాలి. ఆ బబులోను దేశంలో ఉన్న రాజు వలె ఆ కుటుంబం కానీ మనము కానీ దేవునికి మన గురించి దేవుడు నిన్ను పుట్టించి పెంచి పెద్ద చేసినాడు. అయ్యా నేను 10 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి, నాకు 7 సంవత్సరాలు అయిందండి రక్షింపబడి అంటుంది. దేవుని కొరకు ఏం చేశావు నువ్వు? నీ దేవునికి ఎలా మహిమపరిచావు నువ్వు? మనం దేవునిని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. అనుదిన జీవితం ద్వారా మహిమపరచాలా, కుటుంబం ద్వారా మహిమపరచాలా. అనేకమైన మేళ్ళు అనేక కుటుంబాల కంటే మన కుటుంబం క్షేమంగా లేదా? అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈ కుటుంబం అంటుంది, నా ప్రాణమ యెహోవాను, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కాబట్టి మనం ఆ కుటుంబానికే కాదు కానీ మనం కూడా వ్యక్తిగతంగా మనకు కూడా అనేకమైన మేలు చేస్తున్న దేవునికి మనం రుణస్థులం అండి. ఆ కుటుంబం యొక్క సంతోషం మనము కూడా పాలువారుగా ఉన్నాం. మన ఇళ్ళకాడ ఎలాంటి కూడిక ఉండాలి, ఎలాంటి స్తుతి కూడిక ఉండాలి. మత్తయి సువార్తలో ఉంటాయి కదా, నాణ్యమును కోల్పోయిన వ్యక్తి, గొర్రె 100 గొర్రెలో గొర్రె కోల్పోయిన వ్యక్తి ఉన్నాడా లేదా? అయిలారా చదవండి బాగు. లూకాసు వార్త అదే గొర్రెలు, అది కాదు, మొదటి చదువు. తప్పిపోయినది దొరికి వరకు దానిని వెనక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను అమ్మ చాలు వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు మంచి కూర తెచ్చుకుందాం, దేవుడు మంచి మేలు చేశాడు మనకు అనలేదు. వాళ్ళు ఊరందరికీ చెప్తున్నాడు. ఈ పని ఇదే మనవాళ్ళు ఇదే పని చేస్తున్నారు. వీళ్ళు ఈ కుటుంబము ఈ పని చేస్తుంది. రండి, నేను నాణ్యాన్ని కోల్పోయాను, రండి. ఒక గొర్రె పోతే మళ్ళీ దొరికింది. అది ఇరుగు పొరుగు అందరినీ కలిపి పండగ చేసుకున్నారు. అంతేకాదు, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి సంతోషించాడు లేదా? అందరికీ మనం కూడా రక్షింపబడిన తర్వాత ప్రియులరా, మనం దేవుని గురించి, ఏ దేవుడైతే నేను దర్శించాడో రక్షించాడో అమ్మా, ఆ ప్రభువుని నిత్యము మన వీధుల్లోనూ మన కుటుంబాల్లోనూ ఆయనకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం.
తలలో వంచండి, ఖాళీ లేదు కదా మోకరించడానికి. సహోదరుడు ఇర్మియా ప్రార్థన చేయి బాబు, ఇక్కడ ముందుకు వచ్చి. భోజనం చేయలేను మా తాత, భోజనం చేసేటప్పుడు పెరిగానమే కదా. బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదిగో ప్రభా, దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఈరోజు ఆయన స్వామి సౌభాగ్యము దేవా ఆయన గృహం దగ్గర ప్రభా జరిగినటువంటి యొక్క కోడికను ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. దేవా నీకు స్తోత్రం. ఆయన పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. దేవా నీ సేవకు నిలబెట్టుకొని నాయన నాతోని వచ్చిన వారితోని ఈ కుటుంబీకులతోనూ మీరు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతూ వచ్చారు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నాయన యెషయా 45 అధ్యాయం 22 వచనం ప్రకారంగా దేవా నాయన నీ వైపు చూస్తే నాయన రక్షణ కలుగుతుందని, విమోచన క్షమాపణ కలుగుతుందని, దేవా నీవే తప్ప వేరొక దేవుడు రక్షకుడు నాయన విమోచకుడు లేడని ప్రభు, ఈ నామమున తప్ప ఏ నామమున కూడా రక్షణ కూడా ప్రభు లేదని మీరు సెలవిచ్చిన మీ మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీవే మార్గం సత్యం జీవమై ఉన్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. నాన్న ఇంకా నాన్న ఇప్పటి వరకు ఎవరైనా ఇక్కడికి వచ్చి మారు మనసు లేని వారు ఉంటే నాయన బాప్తిసం పొందకపోతే రక్షించబడకపోతే నాయన ఇప్పుడే ఇదే మీకు అనుకోవాల్సింది రక్షణ దినం. దేవా నీకు వందనాలు. వారు మారు మనసు పొందటానికి, బాప్తిసం పొందటానికి, రక్షించబడటానికి సాయం చేయమని కోరుచు ఉన్నాను. దేవా నీకు వందనాలు. బాప్తిసం పొందినా మారు మనసు లేకుండా ఉంటే ఆయన మారు మనసు పాప క్షమాపణ దయచేయాల్సిందిగా కోరుచు ఉన్నాను. ప్రభా ఈ వాక్యము శబ్దయంత్రం ద్వారా ఎంతవరకు అయితే వెళ్ళిందో, ఎందరైతే విన్నారో నాయన వాళ్ళకు కూడా నాయన క్షమాపణ, రక్షణ, విమోచన దయచేయమని ప్రభా ఈ మాటలు వాళ్ళని ఆకర్షించేవిగాను, ప్రభా ఆలోచింపజేసేవిగాను, రక్షించేవిగాను ఉండుటకు సహాయం చేయమని కోరుకుంటూ నాయన మిగిలిన సమయాన్ని దేవా మాకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగించవలసింది కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరుడు శామ్యుయేల్ అండ్ సౌభాగ్యం క్లుప్తంగా ఆరాధన చేస్తారు దేవుడు చేసిన మేలును బట్టి. రక్షణ భాగ్యం ఎంత గొప్పది అనేది హృదయంలో ఉంది, అది చేస్తారు. మైక్ కూడా ఇద్దాం, అందరికి ఏమో ఈవేళ ఇస్తాం. అంతదా ఆరాధన స్తుతి చెల్లిస్తాం, ప్రార్థన కాదు. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ పరలోకముందున్న మా తండ్రి, నీ మహాపరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో మరి ఈ దినం దేవా నీకు మహిమార్థంగా జరగనటువంటి ఈ కూడిక అంతటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీరు ఎంతో సహాయం దయచేశారు. ఇదిగో ఎన్నికలేని నా జీవితం, దీనుడును దరిద్రుడును వట్టి దుమ్ము దూలైనటువంటి వాడిని, మరణానికి పాత్రుడను, మంచి ఏమాత్రం లేనటువంటి బ్రతుకు తండ్రి. అటువంటి బ్రతుకును దేవ మరణం నుంచి జీవములోకి నన్ను నడిపించిన గొప్ప దేవుడు ప్రభువా. ఒకప్పుడు దూరస్తుడిని, లోకస్తుడిని, పాపమే నా జీవితం అయి ఉన్నది తండ్రి. ఈనాడైతే ఒక నిరీక్షణ, గొప్ప నిరీక్షణ, అది నా జీవిత ప్రయాస అంతా కూడా కష్టం చేసిన దానికి నేను ప్రాయశ్చిత్తం చెల్లించలేను. అట్టి గొప్ప రక్షణ ఈ లోకం విడిచిన తరువాత మరొక లోకం దేవ, దేవునితో ఉండే యుగయుగాలు ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఆయనతో ఉండే గొప్ప రక్షణ దేవ ఈ లోకమందు నాకు అనుగ్రహించాడు. అది నా శక్తి, నా భక్తి, నా బలము కాదు, కానీ ఆ సజీవుడైన దేవుడు నన్ను ప్రేమించి దేవా ఆయన కృపచేత నన్ను రక్షించుకున్న దేవుడు దేవా. మరి అటువంటి గొప్ప రక్షణను మరి అందరూ పొందుకోవాలనే ఈ యొక్క సువార్త తండ్రి. మరి కూడిక యొక్క ఆంతర్యం ఏమిటి అంటే దేవా, నేను పొందుకున్న ఈ రక్షణ, నేను ఒక దినం చూసే నిరీక్షణమైన ఆ గొప్ప రాజ్యం, ఎన్నటికీ మరణమే లేని రాజ్యం, సూర్యచంద్రులు లేని రాజ్యం, ఆ రాజ్యాన్ని నాతో పాటు మీరందరూ కూడా స్వతంత్రించుకోవాలనే
దేవా ఈ యొక్క తండ్రి ఈ విధంగా ఈ కూడికని ఏర్పాటు చేశారు. దేవా అట్టి జీవితంలో నా ఎడల చేసిన మేలులకై అట్టి రక్షణకై వందనాలు చెల్లించుకుంటూ దేవా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవ మంచి సమయం ఇచ్చారు, దేవ మంచి వాతావరణం ఇచ్చారు, దేవ అనేకులు మరి రావటానికి కూడా సహాయం దయచేసినందుకు దేవ ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా కొరకు నేను పొందవలసిన శిక్ష యావత్తును నా కొరకు దేవాతి దేవుడయ్యుండి ఈ లోకానికి నరునిగా మరి ఈ భూమి మీదకు వచ్చి నేను చిందించవలసిన నా పాపముల నిమిత్తం నేను పొందవలసిన శిక్ష యావత్తు నా కొరకు ఆయన శిలువ యాగం మీద మరణించాడు. ఆ మరణం ద్వారాగా విమోచన నాకు లభించింది. దేవా మరి ఆయన తిరిగి 3వ దినం మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినం మరి మృత్యుంజయుడిగా లేచి ఉన్నారు. అటువంటి పునరుద్ధాన శక్తిని నాకును ఒక దినం అనుగ్రహించబడింది. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. కుటుంబ పక్షాన ఎన్నో కార్యాలు ఎన్నో మేలులు చేస్తూ కుటుంబం అంతా ఈ దినం దేవా ఆయన మందిరంలో ఆయన రెక్కల కింద మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృపే. సమస్తము సంతోషము ఆనందము మా ఈ జీవితంలో ఆయన అనుగ్రహించాడు. దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నామమున స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలమంతయు ప్రభువా నాయన నీ రెక్కల చాటును కాచి కాపాడడానికి వందనాలు దేవా. నాయన నేనైతే ప్రభువా నాయన నిన్ను వెతుకులు లేదు, నేను నిన్ను ప్రేమించడం లేదు నాయన, నేను నిన్ను దేవునిగా భావించలేదు ప్రభువా నాయన. ఈ లోకంలో నాయన దేవుళ్ళు కాని వారిని ప్రభువా దేవుళ్ళుగా భావిస్తూ నాయన మరి ప్రభువా నాయన అరణ్యములలో నాయన పాడైన ఎడారిలో ప్రభువా నేను నాయన తండ్రి ప్రభువా నాశనం కావాలి లోయల్లోనూ నేను తిరుగులాడుచుండగా దేవా నీవే నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. నన్ను నువ్వు దృష్టించినావు, నన్ను నువ్వు వెతికినావు, నన్ను నువ్వు ప్రేమించినావు నాయన. ప్రభువా నాయన పాపినైన నేను ప్రభువా నిత్య నాశనానికి నరకానికి పాత్రురాలు కాకున్నట్లు ప్రభువా నా కొరకు నాయన పరమ దేవుడు అయిన నీవు ఆ పరమును విడిచి ఈ లోకానికి వచ్చి ప్రభువా నా శాపము, నా పాపము, నా దోషము నాయన నేను బ్రతికిన నీచమైన బ్రతుకంతటినీ ప్రభువా నువ్వు తొలగించి ప్రభువా నన్ను విడిపించుట కొరకు నాయన నా కొరకు నీవే ప్రభువా ఆ కలువరి మ్రానుపై నాయన వధింపబడిన గొర్రె పిల్లవలే నాయన ఒక బలి పశువుగా నిన్ను నువ్వు అప్పగించుకున్నటు ద్వారా నాయన నువ్వు అర్పణముగాను బలిగాను చేసుకున్నటు ద్వారా తండ్రి నీవు చిందించిన అమూల్యమైన రక్తంతో ప్రభువా నా ప్రతి పాపమును కడిగినావు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చినావు. పాపరోగం నుండి పాప జాడ్యం నుంచి నన్ను విడిపించినావు. నిజదేవుడవు సర్వమును సృష్టించిన సృష్టికర్తవైన నిన్ను ప్రభువా నేను ఎరుగునట్లు నా కన్నులు నిన్ను చూచినట్లు అయా నా మనోనేత్రములను వెలిగించినందుకు వందనాలు తండ్రి. నాయన నీ పరిశుద్ధుల స్వాస్యంలో నీ మందిరారంలో నేను నా భర్త నా బిడ్డలు ఉండునట్లు ప్రభువా మమ్ములను ప్రభువా నీవు దర్శించి రక్షించి నాయన నీ భక్తుల్లో మమ్ములను నువ్వు చేర్చుకున్నందుకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో నాయన నీవు రక్షించిన దినము నాయన చంటి పిడలతో ప్రభువా కంటి నిండా నీళ్లతో చెదరిన గుండెతో ప్రభువా నీ మందిరారంలో నేను అడుగు పెట్టినప్పుడు నాయన నీ బలిపీఠం యొద్ద నుంచి నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అన్నావు నాయన. ఆ దినం నుండి ఈ దినం వరకు ప్రభువా నా బ్రతుకులో నీవు నాకు చాలిన దేవుడుగాను ప్రభువా నా ఆశ్రయ దుర్గముగాను నా దాగుచోటుగాను నా పోషకుడుగాను సంరక్షకుడుగాను నాయన అనారోగ్యంలో ప్రభువా మంచానికే పరిమితమై ఉన్నప్పటికీ ప్రభువా నాయన నీ ప్రేమను నీ భక్తుల ద్వారా నీ ప్రజల ద్వారా నేను పొందుకునే భాగ్యమును నీవు ఇస్తూ వచ్చినావు నాయన. అన్ని వేళలందు ప్రభువా నా బిడ్డల పక్షంగా భర్త పక్షంగా మరి ముఖ్యంగా నా అత్తింటిలో ఉన్న బిడ్డలందరి పక్షంగా నాయన నువ్వు ప్రభువా చేసిన మేలులన్నింటిని బట్టి నాయన నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో ప్రభువా మోకరించి ప్రార్థించిన ప్రతి మనవి ప్రభువా నా పెద్ద కుమార్తె విషయంలోను ప్రభువా కుమారుడి విషయంలోను అయ్యా అన్ని విషయంలోనూ కుటుంబం చుట్టూ నువ్వు కంచేసినావు నాయన. నువ్వు కాపుదలు ఇచ్చినావు ప్రభువా నీకు వందనాలు నాయన. నేను పొందిన ఈ రక్షణ, నేను పొందిన ఈ వెలుగు ప్రభువా యుగ యుగాలు నాయన
ఇక్కడైతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం కానీ ప్రభువా, యుగ యుగాలు లయము కాని ఆ రాజ్యంలో నీ ప్రజలతో ఉండునట్లు నాయన శ్రేష్టమైన ప్రభా నిరీక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా, ఆత్మీయ తల్లిదండ్రులను సంఘమును ప్రభా నీవు నా కొరకు సిద్ధపరిచినావు నాయన. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని అన్నట్లు ప్రభా అయ్యా నా కొరకు అనేకమైన మేలులు ప్రభా ఈవులు నాయన. అయ్యా నా బ్రతుకు చాలదు ప్రభా, నువ్వు చేసిన మేలులను అయ్యా నేను తలంచుకున్నప్పుడు నా హృదయము అయ్యా గ్రహించలేని మేలులతో నా కుటుంబాన్ని నువ్వు నా కుటుంబంగాను సంఘపరంగాను నాయన ప్రభా మా ప్రాంతపరంగాను చేసిన మేలులన్నిటిని బట్టి వందనాలు నాయన. దయతో ప్రభా నీ కుమార్తెనైన నేను నా ఎడలు నువ్వు చూపిన అయ్యా ఈ మహాకృపకి నేను ఎంత మాత్రము నేను పాత్రురాలు కానప్పటికీ నాయన అయ్యా నా నీతి కాదు, నా శక్తి కాదు, నా భక్తి కాదు నాయన అయ్యా మనుషులు సైతము ప్రేమించలేని ప్రభా బ్రతుకుని విడిపించి నాయన అయ్యా నీ ప్రేమతో నువ్వు చేర్చుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ దినము నేనేదైనా ప్రభా మనశ్శాంతి కలిగి మహారక్షణ పొందుకొని అయ్యా నిజదేవుడిని ఎరిగి భూమి మీద ఇలా కొనసాగుతున్నానంటే అయ్యా నా బిడ్డలు నేను నా భర్త అయ్యా నీ మందిరాల్లో ప్రవేశించగలుగుతున్నామంటే అయ్యా నాయన అది నీవు నాకు అనుగ్రహించిన మేలని ఒప్పుకుంటూ నాయన ఈ దినం ప్రభా నా పక్షముగా సమస్తమును సమకూర్చినావు నాయన. అయ్యా తండ్రి గారిని నువ్వు బలపరిచి నాయన నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి ప్రభా అయ్యా నీ శక్తిని నువ్వు కనుపరిచినందుకు అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఒక దినము ప్రభా నీవు నన్ను త్రాసులో తూసినప్పుడు ప్రభా నాయన నా క్రియలను బట్టి నేను ప్రభా తేలికకుండానట్లు ప్రభా దయతో మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా మిగిలిన బ్రతుకు అయ్యా ఇంతవరకు నేను ఎలాగో జీవించాను ప్రభా, ఈ మిగిలిన బ్రతుకు నాయన నీకు ఇష్టరాలుగా అయ్యా నీ కొరకు ప్రభా ఎవరినైనా ఒకరిని నిజదేవుడిని నా కుటుంబీకులందరూ ఎరిగినట్లు అయ్యా వారందరి కొరకు ఎలాగ ప్రయాసపడాలో కూడా నాకు మీరు నేర్పించమని మీ కృపగల హస్తములకు నన్ను నేను అప్పగించుకుంటూ పొంది ఉన్న సమస్త మేలులు నీవిచ్చినదని ఒప్పుకుంటూ నా తండ్రి అయిన యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి ఆరాధించి అర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నమ్మకమైన మా ప్రభువాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాం. మేము కొంతకాలముగా కొన్ని నెలలుగా చిన్నపరావు తోటలో ప్రియులు తల్లి మహాలక్ష్మి కుటుంబ సభ్యుల్లో ఒకరు శ్యామ్ తన భార్య సౌభాగ్యం ఇచ్చిన బిడ్డలను గృహం దగ్గర కూడిక కలిగి ఉండాలి ప్రార్థన చేస్తాం. కొన్ని అవాంతరాలను బట్టి ముందుకు కొనసాగినా కానీ పోస్ట్ పోన్ అయినప్పటికీ నీ సొంత సమయంలో అక్టోబర్ 2వ తేదీన నీ మహిమార్థంగా కూడికి జరిగించుకున్నది కొందనాలు. ఎండ తీవ్రత ఎంత ఉన్నా కానీ ఓపికతో మా ప్రియులందరూ కూర్చున్నారు. ప్రతి ఇంట వారికి సుఖాలు ఉన్నాయి. దేవా మా ప్రియులను ప్రేమించి దేవా ఆ కుటుంబం యొక్క సంతోషంలో పాలుభాగస్తులైన బట్టి వందనాలు. ఈ కుటుంబం ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు, మరెక్కువగా స్వామి శ్యామ్ తనకు కుటుంబ సభ్యులు మరెక్కువగా నీకు సమీపంగాను నమ్మకంగాను భూమి మీద ఏ ఉద్దేశంతో రక్షించావో ఆ నీ ఉద్దేశానికి మహిమ కలుగులాను వారి జీవితంలో సహాయం చేయ. తల్లి మహాలక్ష్మిని తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. చంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, రక్షించండి. ఆ తాతాజీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు, రక్షించండి. ప్రక్కనున్న కొన్ని పేర్లు తెలుసు, నాగిరెడ్డి మొదలగు వాళ్ళు, వేణు ఇట్లాంటి కుటుంబాలు కూడా మాకు తెలుసు. ప్రియ సహోదరి సింహాచలం ప్రభా ఆ కుటుంబం ఆమె యొక్క ఇంట్లో జరిగిన ఆ పరిస్థితులు మీరు ఎరుగుదురు. ధైర్యపరిచినందుకు వందనాలు. మెట్టుకు చిన్నలు పెద్దలందరినీ అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మిగిలిన సమయం అనగా ప్రేమ విందు సమయం దేవునికరంగా ఏ వెలితి లేకుండా తొందరపాటు లేకుండా చక్కగా నీకు మహిమార్థంగా జరిగించి దేవా మీరు గణపరచబడమని నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము చేరును మనందరికీ, ప్రత్యేకంగా ఈ ఇంటి వారికి తోడయుండి నడిపించును గాక. సాక్ష్యమా ప్రైజ్లాడండి. అయితే నా జీవితంలో ఎన్నో మేలులు
నేనైతే టెంట్ కుప్పల మీద ఉన్నదాన్ని, ఏమీ లేని దాన్ని. అన్నయ్య గారు తెలిసిన పరిస్థితి అంతా తెలుసు అన్నయ్య గారికి. పిల్లలు చిన్నప్పుడు పోటు ఉంటే పోటు లేని రోజులు, గడిపిన రోజులు ఉన్నాయి. ఏమీ లేని దాన్ని. నా అన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు కూడా లేరు, దేవుడు తప్ప ఎవ్వరూ నాకు లేరు. అయితే ఆ రోజుని 25-20 సంవత్సరాలు అయింది నేను రక్షించబడి. అన్నయ్య గారు చర్చిలోనే, అంటే వేరే చర్చిలో రక్షించబడ్డాను. 6 నెలలు కూడా లేను అక్కడ. అన్నయ్య గారు చర్చికి వచ్చాను, దగ్గర 25-20 సంవత్సరాలు అయింది ఇప్పటికొచ్చి. అన్నయ్య గారు చర్చిలో తప్ప ఏరే చర్చి నాకు తెలియదు. ఏరే చర్చికి నేను వెళ్ళలేదు, వెళ్ళను కూడాను. ఈ రోజుకి కూడా నేను వెళ్ళలేదు అన్నయ్య గారు చర్చికి తప్ప. అయితే నేను ఏ రోజున నన్ను రక్షించుకున్నాడు, ఆ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ 25-20 సంవత్సరాల నుంచి కూడా 4 రోజులు నేను ఈ రోజుకి వచ్చి మంచం మీద నేను 4 రోజులు పడుకున్నాను. నేను ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది. ఈ రోజు నేను మంచం మీద నా దేవుడు పడిస్తాడని కూడా ఒకే 2,000 కానీ 3,000 కానీ నా దేవుడు నాకు ఖర్చు చేయలేదు. నన్ను అలాగే ఈ రోజు కూడా నడిపిస్తాను అన్నాడు. నాకంటే చిన్నోళ్ళకి ఇల్లెప్పులు, కాళ్ళెప్పులు, మోకాళ్ళెప్పులు అనేకమైన రోగాలతో బాధలు పడుతున్నారు. ఆయన నా దేవుడు ఈ రోజుకి కూడా నన్ను రక్షించుకున్నాడు. ఆయన నన్ను పిలుచుకున్నాడు. ఆయన రక్తంలో నన్ను కడిగాడు. ఈ 25 సంవత్సరాలు అయింది నేను రక్షించబడి. ఈ రోజు కూడా లోటు లేదు, నాకు ఏ లోటు లేదు. ఎంతగానో దేని స్థితి అనిపిస్తాను. అన్నయ్య గారు తెలిసి ఎవరికి తెలియపోయాను. నా 10 పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు అన్నమాట. ఆ రోజు మొదలుచుకొని ఈ రోజు కూడా నడిపిస్తున్నాడు. బిడ్డను రక్షించుకున్నాడు. మా స్వామి అసలు రక్షించడం ప్రభా ఎలాగని అది ప్రార్థన చేసిన సంఘం అంతా, నా ఆత్మీయ బిడ్డలు, అన్నయ్య గారు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను అక్కడికి పరిగెట్టి చెప్పుకుంటాను. అయితే వాడు ఎలా రక్షించబడతాడా అంత కోపము అనుకున్నాను నేను. కానీ దేవుడు ఆయన రక్షించుకున్నాడు. ఎన్నో బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక పరిస్థితులు ఆ రోజుల్లోనూ ఆయన నా బిడ్డ ఎలా రక్షించబడతాడు అని ఏడ్చాను. వాళ్ళు కూర్చుని అత్త కోళ్ళ మీద ఆయన నా దేవుడు రక్షించుకున్నాడు. ఆ బిడ్డను రక్షించుకున్నాడు చక్కగాను. ఈ రోజుని ఇంకా 2 బిడ్డలు కూడా రక్షించబడాలని నేను చనిపోయినా పర్లేదు, నా దేవుడు రాజులోకి వెళ్ళినా పర్లేదు, ఆ 2 రక్షించాలని నేను ఎంతో ఇదవుతున్నాను. ఈ రోజుకి దేవుడు ఎలాంటి చేయలేదు, బిడ్డలు ఇచ్చాడు. వాళ్ళకి చేసిన ఎన్ని గొప్ప కార్యాలు, బిడ్డల పచ్చాన్ని గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఏ లోటు చేయలేదా. ఈ రోజుకి బట్ట, భోజనం, గృహాలు ఒకటి కాదు సమస్తం ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఒకటి కాదు 4-5 ఉన్నాయి ఇల్లులు వాళ్ళకి ఇచ్చాడు. బిడ్డలు అన్నీ ఇచ్చాడు ఈ దేవుడు. నా దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకనే ఈ కూడికి అందరూ రక్షించబడాలని, అందరూ మేలు పొందాలని అనేసి నేను చేసిన మేలు చెప్పుకోలేను. అన్నయ్య గారు చెబుతాను, నాకు చెప్పడం రాదు, ఇప్పుడు నేను చెప్పను కూడాను. ఆయన మేలులు ఎప్పుడు కూడా ఎన్నెన్నో చేస్తానే ఉన్నాడమ్మా దేవుడు. నా పచ్చాన్న, బిడ్డల పచ్చాన్న, మా 2 కోళ్ళ పచ్చాన్న కూడా చనిపోద్దాం అనుకున్నా. ఎంతో ఏడుస్తున్న సంఘం అంతా కూడా ఉపవాసం ప్రార్థన చేశారు. ఏదైనా ఇంత కష్టం వస్తే అన్నయ్య గారు ఇలాగని పరిగెత్తుకొని వెళ్ళిపోతాను. అంత దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా అలా నడిపిస్తూనే ఉన్నాడు. ఆరోగ్యం మరి అంత కరోనా వచ్చిందంటే ఏ జ్వరం వాడలేదు ఎవరికి కూడా. అలాగనే ఈ రోజుకి కూడా నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు. అలాగా చేసిన మేలులమ్మ. నేను ఆయనకి ఏమి ఇవ్వలేనమ్మ, రక్షించుకున్నాడు. ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడమ్మా. ఆయన 2 రక్షించబడాలి. మీ అందరూ కూడా దేవుడు బిడ్డలు కాబట్టి అందరూ ప్రార్థించండి. ఆ 2 కుటుంబాలు రక్షించబడాలని నా యాచ నుంచి అనిపోయిన అన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, ఏ లోటు లేదు. మీ అందరికీ వందనాలండి. నమ్మకమైన సాక్షి ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో మనమంతా కూడా అలాగా దేవునికి సాక్షులుగా ఉందాం. ఏమైనా సామ్యూయల్ ఏమైనా చెప్తావా భోజనాల గురించి? ప్రేమ ఉంది, మధురమైన వంటలు చేశారు మనందరి కొరకు. భోజనం చేద్దాం, కొంచెం సర్దుకో, అందరూ సహకరించండి. టేబుల్స్, చైర్స్ వేసే విషయంలో అందరూ అలాగే వడ్డించే విషయంలో కూడా సహకరించండి. బాధ్యత గల సహోదరు, సంఘ సహోదరు ఈ సత్యము ఆ రోజున ఆయన శిలువలో వెళ్తున్నప్పుడు 2 చూశాడు. అమ్మా, ఈ సత్యము